షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము లూకా సువార్త 21వ అధ్యాయము 33వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు పలికిన ప్రతి మాట స్థిరమైనది. అవి ఎందరూ చెరిపేయాలని ప్రయత్నించినా కూడా ఎన్నటెన్నటికీ కూడా చెరిగిపోవు. ఆయన పలికిన మాటలు అంత జీవము కలిగినవి. ఎవరు కూడా కాదనలేనటువంటి మాటలు. నిజాన్ని ఎంతమంది కప్పిపుచ్చటానికి ప్రయత్నించినా నిబ్బరంగా ఉంటుంది. నిదానంగా అయినా సరే వెలుగులోకి రాక తప్పదు. ఆయన ప్రవచించిన ప్రవచనాలు కానీ, ఆయన పలికిన సంభాషణలు కానీ, ప్రతి సుభాషితం కూడా అది స్థిరమైనది. ఎవరు కొట్టివేయలేరు ఆ మాట. ఆయన అంటాడు కదా, నా మాటతో మీరు బ్రతుకుతున్నారు. ఆలోచించండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవిస్తాం. ఇప్పుడు ఆ మాటలే ఎవరు కొట్టివేయగలరండి? ఆయన నోటి మాటను బట్టే మనిషి మనుగడ కలిగి జీవిస్తున్నాడు. కొందరి మాటలు బోరు కొట్టించవచ్చు, మరికొందరి మాటలు ఇంకా చెబితే బాగుండు అనిపించవచ్చు. అయితే దేవుని మాటలు నీకు నీ జీవితానికి చాలా అవసరమైనవి. అవి ఎన్ని నువ్వు ప్రోగు చేసుకుని నీ జీవితంలోకి అన్వయించుకుంటావో అంత ఆనందాన్ని అనుభవిస్తారు మీరు. దీనిలో ఎటువంటి సందేహం లేదండి. ఆకాశం గతించిపోవచ్చు ఒకనాటికి, మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయని అపొస్తలులు చెప్పారు కదా. భూమి గతించిపోవచ్చు. భూకంపాలతో పోతుందో ఎలా పోతుందో మనకు తెలియదు. ఇవేమి గతించినను కూడా ప్రభు పలికిన మాటలు ఏమాత్రము కూడా చెక్కు చెదరవు. మాటంటే మాటే. కొందరు మనుషులు అంటారు కదా, నా మాటే నా శాసనం అంటారు. శాసనాలు ఎవరెవరో తయారు చేయొచ్చు. శాసనాలు అన్నీ సరిగా నెరవేరుతున్నాయో లేదో మనకు తెలియదు. కారణం అవి మనుష్యులవి. దేవుని శాసనాలు శాశ్వతమైనవి. ఆయన శాసించాడు అంటే జరిగి తీరవలసిందే. నా జీవితంలో ఏది జరగాలని శాసిస్తున్నాడో అది జరగక తప్పదు. దాన్ని ఎవరు ఆపలేరు. కనుక దేవుని మాటకు చెవియొగ్గాలి. ఆయన శాశ్వతమైనటువంటి శాసనాలకు మనము విలువివ్వాలి. అవి గతించవు. తరాలు గతించిపోతున్నాయి, వంశాలు అంతరించిపోతున్నాయి. దేవుని మాటలు ఎప్పటికీ కూడా ముగింపు లేదండి. ఆయన పలుకగా సృష్టి తయారైంది. ఆయన చెబితే జరుగుతుంది. ఆయన సెలవిస్తే చాలు. శతాధిపతి విషయంలో మనకు తెలుసు, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు పక్షవాయు రోగం నుంచి బాగుపడతాడు. ఇక్కడి నుండి చెప్పు ప్రభువా. నోటి మాటకి ఎంత విలువ ఉందండి. మనుషులు ఎంత పరపతినన్నా సంపాదించుకోవచ్చు, తప్పేమీ కాదు. అయితే ఆ పరపతి అన్ని పనులు చేస్తుందా అంటే దానికి నేను సమాధానం చెప్పలేను. దేవుడు ఒక మాట పలికితే చాలు అద్భుతాలు జరుగుతాయండి. దేవుని మాటలు కొట్టేయలేం. కొంతమంది మాటలు నీటి మీద వ్రాతలు అంటారు. నీళ్ల మీద ఎంత రాసినా ఏమీ కనపడవు. దేవుని మాటలు గతించవు. శిలలో చెక్కబడిన అక్షరాలైనా ఒకనాటికి
పోవచ్చు, పగిలిపోవచ్చు, తారుమారు కావచ్చు, మరుగైపోవచ్చు. దేవుని మాటలు ఎప్పటికీ గతించు. పరలోక రాజ్యం సమీపించిందని తెలుసుకోమని చెప్తూ ఈ మాట చెప్తున్నాడు. నేను చెప్పినవి నెరవేరే వరకు ఈ తరము గతింపదు అని మాట్లాడుతున్నాడు. అంటే ఏ తరములో ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో అది తూచా తప్పకుండా జరిగేంత వరకు కూడా మిగిలినది జీవితంలోకి ఎంటర్ కాదు. ఒక ఆజ్ఞ ఆయన ఆజ్ఞాపించాడు అంటే అది జరగాల్సిందే. దేవుని మాటకు భయపడదాం, విలువిద్దాం. దేవుని మాటను మన జీవితంలో జరిగిద్దాం. ఆయన మాట ప్రకారం మన జీవితములను మలచుకుందాం. మరెన్నో దీవెనలను దేవాది దేవుని ద్వారా సొంతం చేసుకొందుముగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.